హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇప్పుడు కురిసిన వర్షాలకి పొలాలన్నీ అసలు వాటర్తో నిండిపోయి ఉన్నాయి. మా పొలంని చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇలా వాటర్ ఉన్నాయండి మా పొలాల్లో. మీరు చూస్తున్నారుగా వెనక సైడు వాటర్ ఇలా ఉన్నాయి. ఇవి పొలాలు చూసిన తర్వాత మేము మా ఇంటి దగ్గర అదే మా ఊర్లో ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళాలనుకున్నామండి. అక్కడికే వెళ్ళబోతున్నాము ఇప్పుడు. అసలు ఈ వర్షాలకి కాలువ అసలు ఫుల్గా పొంగుతుందండి. అసలు ఇది లాకుల దగ్గర అండి. చూడండి ఎలా ఉందో. ఇది లెఫ్ట్ సైడ్ లాకులు, అటు సైడ్ ఉన్నాయండి. ఇదిగోండి లాకులు. ఒక గేట్ అయితే తీసారండి. ఒక గేట్ తీసి వాటర్ వదులుతున్నారు కిందకి. ఈ కాలువ అనేది విజయవాడ నుంచి ఉందండి. ఇది విజయవాడ దగ్గర నుంచి అనుకుంటాను. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చీరాల దగ్గర స్వర్ణ వరకు ఉందనుకుంటా. అక్కడి వరకు ఉందనుకుంటానండి. ఇది అంత లాంగ్ ఉంది ఈ కాలువ. ఇది ఇక్కడ నుంచి ఎన్ని ఊర్లు దాటుకునో వెళ్తుంది కాలువ. ఇది ఓన్లీ జాగర్లమూడిలో 2 చోట్ల ఉండిద్దండి. అదే స్పెషల్ ఈ కాలువ. ఇటు గుంటూరు నుంచి జాగర్లమూడి ఎంటర్ అయ్యేటప్పుడు లాకుల దగ్గర ఇప్పుడు మనం చూసింది. ఇది ఎండింగ్ ఏమో తెనాలి వెళ్ళే సైడ్కి ఎండింగ్ అండి. అక్కడ ఇదే కాలువ ఉండిద్ది. ఆ కాలువ నుంచి ఇంకో కాలువ ఉండిద్దండి. కింద 2 ఉంటాయి. ఒకటేమో దిండుపాలెం మీదుగా వెళ్ళిద్ది. ఇదేమో బాపట్ల చీరాల ఈ రూట్లో వెళ్ళిద్దండి. కాలువ మాత్రం ఫుల్గా హెవీ ఫ్లోటింగ్ ఉందండి. అసలు మామూలుగా లేదు. నేను మ్యారేజ్ అయ్యి వచ్చి 10 years అవుతుందండి. ఈ 10 yearsలో ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇంత ఫ్లోటింగ్ చూడడం ఈ కాలువకి. ఇక్కడ ఇతను చేపలకి వల వేసాడండి. 3 times వేసాడు. మేము ఉన్నప్పుడు 3 times మేము ఉన్నప్పుడు ఫిషెస్ పడలేదండి. మా బ్యాడ్ లక్. అవి ఫిషెస్ పడితే వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ ఫిష్లు ఏం పడలేదండి. చాలా పెద్ద ఫిషెస్ వస్తున్నాయంట. ఈ ఫ్లోటింగ్కి అసలు ఎక్కడెక్కడి నుంచో వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఫిషెస్ కూడా పెద్ద ఫిషెస్ దొరుకుతున్నాయంట కాలువలో. వీడియో తీద్దామంటే అసలు ఒకటి కూడా పడలేదు. ఇది అనేది చాలా పెద్ద వాటర్ అండి. ఇది చెప్పాను కదా, విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి చీరాల మీద వరకు వెళ్ళింది. చూడండి హెవీ ఫ్లోటింగ్గా ఉంది. ఇంత వాటర్ని నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడటము. అక్కడ మధ్యలో ఇద్దరు ఉన్నారండి. అక్కడికి ఎలా వెళ్ళారో కూడా తెలియదు. అక్కడ కూర్చొని చేపలకి వల వేస్తున్నారు. వాళ్ళకి బాగానే పడుతున్నాయండి. మధ్యలో ఉన్నారు కాబట్టి. ఇటు సైడ్ వచ్చేప్పటికి ఇక్కడ పడట్లేదు ఇతనికి. 3 times నేను చూసాను. ఒకసారి కూడా పడలేదు. ఒక చేప కూడా పడలేదు. ఇతను వేస్తానే ఉన్నాడు కానీ ఒక్క చేప కూడా పడలేదండి. ఫిషెస్ మాత్రం చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయండి. చాలామంది అసలు ఉదయం నైట్ అని తేడా లేకుండా అసలు అక్కడే ఉండి మరి ఫ్రెష్గా పడిన చేపల్ని తింటున్నారు చాలామంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. పెద్ద చేపలు 5 kilo చేపలు అలా పడుతున్నాయంట. చాలా పెద్ద చేపలు వస్తున్నాయంట పైన నుంచి కొట్టుకుని. ఇదంతా తెనాలి రూట్ అండి. ఇది తెనాలికి వెళ్ళే రూటు. ఇటు సైడ్ గుంటూరు వెళ్ళే రోడ్ అండి. ఇది ఇలా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చిందండి ఈ కాలువ. ఆ వీడియో నేను ఇంకోసారి చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉండే కాలువ. ఇదే కాలువ మా ఇంటి మీదుగా కూడా వెళ్ళింది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను.
నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా